ఇలాంటి వాళ్ళు రావడం వల్ల మేమంతా నష్టపోతాం తీవ్రంగా అని చెప్పి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత అసంతృప్తిలో ఉన్నారు బొంతు రామ్మోహన్ విషయంలో. ఇదే అనుకున్న బలహీనత. ఇక చివరిగా సిఎన్ రెడ్డి బలాలు బలహీనతలు చూద్దాం. సిఎన్ రెడ్డికి ఉన్నటువంటి బలం ఏంటి, అలా బలహీనతని చూస్తే కనుక ముందుగా ఆయనకున్న బలం ఏంటంటే కార్పొరేటర్గా అనుభవం. ఆయన కార్పొరేటర్గా ప్రజెంట్ ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి ఆయనకున్నటువంటి అడ్వాంటేజ్గా చెప్పాలి. ఇకపోతే జిహెచ్ఎంసీలో అన్నీ తెలిసిన వ్యక్తి. జిహెచ్ఎంసీలో ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా 150 డివిజన్లలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేసిన ఏకైక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. అది ఆయనకు అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ అన్ని తెలిసిన వ్యక్తి ఆయన. ఏ కార్పొరేటరు, ఏ జిహెచ్ఎంసీ కమిషనరు, లేకపోతే విత్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఒక డివిజన్కి ఆయన కార్పొరేటర్గా ఉన్నారంటే, రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నారంటే పక్కన ఉన్నటువంటి షేక్పేటో లేకపోతే జూబ్లీ హిల్సో ఇంకా ఈ పరిధిలో ఉన్నటువంటి కొంత అడ్వాంటేజ్ కూడా ఆయనకు పరిచయాలు ఉండే అవకాశం ఉంది. సో అది కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. రహమత్ నగర్లో స్థానిక సమస్యలపైన చాలా పట్టుంది. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో చాలా అత్యధికంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అభివృద్ధి అంటే జనరల్గా ఉప ఎన్నికలు వచ్చాయంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మన గతంలో హుజరాబాద్ ఉప ఎన్నికలు చూసాం, మునుగోడు ఉప ఎన్నికలు చూసాం, దుబ్బాక ఉప ఎన్నికలు చూసాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జరుగుతుంది అదే పద్ధతి. సో అటువంటి దాంట్లో ఆయన డివిజన్లో ఆయన కాన్స్టిట్యుయెన్సీలో అన్ని దగ్గరుండి మంత్రుల చేత అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయించడం కానివ్వండి, రోడ్లు, డ్రైనేజీలు, ఇతరాతర పనులు మొత్తం కూడా చాలా వేగవంతంగా దగ్గరుండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ చేసేటువంటి దాంట్లో సిఎన్ రెడ్డి ఇప్పుడు ముందంజలో ఉన్నారు. సో స్థానికంగా ఆయనకి సమస్యలపై చాలా మంచి అవగాహన కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక పార్టీ కార్యక్రమాల్లో చురుకుదల. పార్టీ కార్యక్రమాల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా పార్టీ ఎటువంటి కాల్ తీసుకున్నా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండడం, సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం. సో దానికి తోడు ఆయన ఎన్నికల కంటే ముందే జాయిన్ అయ్యారు కాబట్టి అటు రేవంత్ రెడ్డితో మంచి యాక్సెస్ దొరికింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో. తర్వాత ఆయన సన్నిహిత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి నాయకులతో, వేం నరేందర్ రెడ్డితో కానివ్వండి, అంటే వీళ్ళు కీలకం కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో. సో వాళ్ళందరితో యాక్సెస్ దొరికింది, వాళ్ళందరితో మంచిగా వెళ్ళగలుగుతున్నారు. స్థానిక ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్తో మంచి యాక్సెస్ దొరికింది. అటు ఇప్పుడున్నటువంటి డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి మంత్రితో కూడా అన్ని రకాల యాక్సెస్ దొరికింది. సో కొంత పట్టు నిలుపుకునే ప్రయత్నం, మంచివాడు, పని చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళకి కల్పించగలుగుతున్నాడు సిఎన్ రెడ్డి. ఇకపోతే బలహీనతల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి మారడం వల్ల విశ్వసనీయత. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు కాబట్టి ఆల్రెడీ అంతో ఇంతో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మన్నల్ని అంతటి స్థాయిలో పొందలేకపోయాడు. ఇక పార్టీలో అంతర్గతంగా పోటీ ఉండడం, ఆల్రెడీ ఇద్దరు నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతురామ అంతర్గతంగా పోటీ ఉండడం కూడా నాకు బలహీనతగా మారింది. ఎన్ఎస్సిఐ నాయకులతో ఘర్షణలు. సో గతంలో అంటే ఆయనటువంటి డివిజన్కి సంబంధించిన కొన్ని ఎన్ఎస్సిఐ కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగితే అప్పుడేదో ఆయన స్పందించారనో స్పందించలేదో రకరకాలుగా చర్చలు జరిగాయి. సో వార్తలు రకరకాలుగా వచ్చాయి కాబట్టి ఎన్ఎస్ఐలో స్థానిక నాయకులతో ఘర్షణలు కూడా ఉన్నాయట. సో జూబ్లీ హిల్స్ వ్యాప్తంగా గుర్తింపు తక్కువ. అంటే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా కంపారిటివ్లీ టు బొంతు రామ్మోహన్ అండ్ నవీన్ యాదవ్ ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఫేస్ గుర్తిస్తారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా. అది యూత్ అయినా, పెద్దలైనా, సెలబ్రిటీస్ అయినా, లేకపోతే టాప్ నాచ్ బిజినెస్ మ్యాన్స్ అయినా కూడా గుర్తించగలుగుతారు, పేరు గుర్తించగలుగుతారు, ఫోటోని చూస్తే గుర్తించగలుగుతారు. అది బొంతు రామ్మోహన్ విషయానికి వస్తే కూడా ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేశారు కాబట్టి ఆయనకు కూడా గుర్తింపు ఉంది. కానీ సిఎన్ రెడ్డి విషయంలో కార్పొరేటర్గా